మనిషి మనిషికి ఉన్న వాటిలలో ప్రాముఖ్యమైనది అందం. ఆ అందం ఒకరికి మొహంలో ఉంటుంది, ఇంకొంతమందికి నడకలో ఉంటుంది, ఇంకొంతమందికి స్మైల్లో ఉంటుంది, ఇంకొంతమందికి డ్రెస్సింగ్లో ఉంటుంది, ఇంకొంతమందికి హెయిర్లో ఉంటుంది. ఇలా హెయిర్ స్టైలు, డ్రెస్సింగు, స్మైలు, నడక, ఫేసు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి భిన్నమైనటువంటి స్మైల్ అందం ఉంటుంది. కానీ ఆ అందాన్ని నువ్వు కాపాడుకోవాలంటే నీకంటూ క్యారెక్టర్ డిజైన్ ఉండాలి. నువ్వు మాట్లాడే మాట, తిరిగే విధానం ఇవన్నీ కలిపి నీకు ఒక క్యారెక్టర్ డిజైన్ చేయబడుతుంది. కానీ అది ఎలా ఉంచుకుంటున్నావు అనేది నీ మైండ్ సెట్కి ఉంటుంది. నీ మైండ్తో ఆలోచన చేస్తేనే నీ శరీరానికి ఒక పని అవుతుంది. ఆ పనితోనే నువ్వు సమాజంలో నీకంటూ క్యారెక్టర్ ఉండి అందమైన వ్యక్తిగా నువ్వు గుర్తించబడతావు. కానీ నేడు నీ అందాన్ని, దేవుడిచ్చిన ఈ స్వరూపాన్ని నువ్వు యూటిలైజ్ చేసుకోకుండా వ్యసనాలకు అలవాటు పడి వేరే రకంగా దాన్ని యూజ్ చేసుకొని నీ శరీరాన్ని నువ్వు దుర్భరంగా తయారు చేసుకుంటున్నావు. నీ అందానికి, మొహానికి రకరకమైన రంగులు పూసుకొని వేరొకరిని మెప్పించడానికి నీ అందాన్ని ఉపయోగించుకొని వాడిని అలసిపోయిన శరీరంతో నువ్వు ఏమి తెలియని వ్యక్తిగా మిగిలిపోతావు.